వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ 1Bలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. నిన్నటి క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రాబ్లమ్ నెంబర్ 3, ఫైండ్ ద పాయింట్స్ టు విచ్ ఇస్ ద ఆరిజిన్ ఈస్ షిఫ్టెడ్ టు సో దట్ ద పాయింట్ 3,0 మే చేంజ్ ద పాయింట్స్ 2,-3. ఏం కనుక్కోమంటున్నారు? ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ కనుక్కోమంటున్నారు. షిఫ్టెడ్ యొక్క పాయింట్స్ అంటే H,Kనే కదండి. మనని కనుక్కోమంటున్నది ఏంటి? H,K. ఇక్కడ మీద పాయింట్స్ 3,0 అంటే X,Y 3,0 అంటున్నారు. చేంజ్ అయిన పాయింట్ X', Y', 2,-3 అంటున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటండి? సొల్యూషన్. లెట్ ద న్యూ ఆరిజిన్ ఏంటి? H,అనే కదా. మనని ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ఆరిజిన్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ మనని కనుక్కోమంటున్నారు కాబట్టి H,K అనేసి అనుకుంటున్నాం. ఫస్ట్ ద ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్. ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ అంటే X,Y కదా, ఈజ్ ఈక్వల్ 3,0. ద నెక్స్ట్ మే చేంజ్ టు ద పాయింట్స్ 2,-3 అంటే షిఫ్ట్ అయిన పాయింట్స్ అంటే X', Y' కదా. ద న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ X', Y' ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2,-3. మనకు తెలిసిన యొక్క ఫార్ములా ఏంటండి? న్యూ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఈజ్ ఈక్వల్ న్యూ ప్లస్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్. అదేవిధంగా Y ఈజ్ ఈక్వల్ Y' ప్లస్ H. X' అంటే న్యూగా వచ్చిన పాయింట్, Y' అంటే న్యూగా వచ్చిన పాయింట్. ఇది H అంటే ఆరిజిన్ ప్లస్ K. ఇప్పుడు మనము H ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమేమి తెలుసు అండి? X తెలుసు, X' తెలుసు కాబట్టి H అదేవిధంగా ఉంచుకొని X' పంపిస్తే X మైనస్ X', అదేవిధంగా K ఇటు ఉంచేసి Y'. ఇప్పుడు X అంటే ఎంత? 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ H. అదేవిధంగా Y అంటే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ K. దేర్ఫోర్ ఇక్కడ 3లో నుంచి 2 తీసేస్తే 1 ఈజ్ ఈక్వల్ H. అదేవిధంగా 3 ఈజ్ ఈక్వల్ K. దేర్ఫోర్ H,K వాల్యూస్ ఏమని కనుక్కోమన్నారు కాబట్టి అదే కదా మనకు వచ్చింది. దేర్ఫోర్ న్యూ ఆరిజిన్ పాయింట్స్ H,K ఈజ్ ఈక్వల్ H ఎంత వచ్చింది? 1, K ఎంత? 3. మనం ఏం కనుక్కోమన్నా? ఫైండ్ ద పాయింట్స్ టు విచ్ ఈస్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ మనం కనుక్కోమంటున్నారు కాబట్టి H,K. ద పాయింట్స్ ఏమి ఇచ్చారు? X,Y 3,0. చేంజ్ అయిన పాయింట్స్ ఏంటంటే 2,-3. ఇప్పుడు మనం ఏమి ఇచ్చారో? ద న్యూ ఓల్డ్ కోఆర్డినేట్ పాయింట్స్ 3,0, న్యూ పాయింట్స్ ఏమో 2,-3. ఫార్ములా మనకు తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే H,K వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 1-1,2. ఆరిజిన్ షిఫ్టెడ్ అయిన పాయింట్స్ అంటే ఏంటండి? H,Kనే కదా. H,K వాల్యూస్ ఇచ్చారు. బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ ట్రాన్స్లేషన్ యాక్సెస్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యొక్క ఈక్వేషన్ మనల్ని కనుక్కోమంటున్నారు. సొల్యూషన్ గివెన్ H,K కదా ఆరిజిన్. షిఫ్టెడ్ యొక్క ఆరిజిన్ అంటే H,K ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1,2. మనకి గివెన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు కదా. గివెన్ ఈక్వేషన్ ఈజ్ X2, ఇది ఫస్ట్ది, X2 ప్లస్ Y2 ప్లస్ 2X మైనస్ 4Y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. X ఈజ్ ఫార్ములా X ఈజ్ ఈక్వల్ టు X' ప్లస్ H, Y ఈజ్ ఈక్వల్ Y' ప్లస్ K. ఇప్పుడు H,K వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. X' మైనస్ 1, Y ఈజ్ ఈక్వల్ Y' ప్లస్ 2. ఇప్పుడు ఈ వచ్చిన X,Y వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అదే చేస్తున్నాను. X,Y వాల్యూస్ సబ్స్టిట్యూట్ in equation number 1.
వచ్చిన ఎక్స్ కామా వై యొక్క వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ డాష్ 1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ వై అంటే వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డాష్ మైనస్ 1, నెక్స్ట్ -4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇది ఏ విధంగా ఉందండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ప్లస్ దీన్ని ఇంటూ చేయడం 2 ఇంటూ ఎక్స్ డాష్ 2x డాష్ మైనస్ 2 మైనస్ ఆఫ్ 4y డాష్ మైనస్ 8 4 ప్లస్ 2 అంటే 4 ఇంటూ 2 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. బిగ్ నెంబర్ ముందు మైనస్ తోటి ఇంటూ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. ఇప్పుడే ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఒకటే ఉన్నాయి కాబట్టి అదే రాస్తున్నాను. ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్. ఒకసారి చూస్తే ఇక్కడ -2x ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటండి, కాన్స్టెంట్ వాల్యూస్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4. 1 ప్లస్ 4 ఎంత 5. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 1 ప్లస్ 4 5, ఇక్కడ -2 -8 అంటే -2 -8 అంటే -10. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 1 ఉంది కాబట్టి 5 ప్లస్ 1 ఏమవుతుంది 6 అవుతుంది. 10లో నుండి 6 తీసేస్తే 4, దీని ముందు బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -4 ఈజ్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే కదండి వచ్చింది. దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ 0. ఒకసారి ఏమి ఇచ్చారో మనం ఏం కనుక్కున్నామో చెక్ చేసుకుందామండి. ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్ ఇచ్చారు అంటే హెచ్ కామాకే. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వాల్యూస్ని ఈక్వేషన్ని మనల్ని కనుక్కోమంటున్నారు. గివెన్ హెచ్ కామా కే ఈక్వల్ -1, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటున్నాం. దీంట్లో నుంచి హెచ్ కామా వై వాల్యూస్ తెలుసు కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. ఈ వచ్చిన ఎక్స్ కామా వై వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 0. ఆల్రెడీ మనకి గివెన్ ఏమి ఇచ్చారు, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఎంత -1, 2. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఉంది, ఇది ఉంది కాబట్టి మనం ఎక్స్ కామా ఎక్స్ డాష్ వాల్యూస్ని కనుక్కోవచ్చు కదా. గివెన్ ఈక్వేషన్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 0. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ వై డాష్ ప్లస్ కే. ఇప్పుడు మన హెచ్ కామా వై వాల్యూస్ తెలుసు కదా. ఎక్స్ డాష్ -1 అంటే ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వై ప్లస్ 2. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎక్స్ కామా వై వాల్యూస్ సబ్ ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ కామా వై వాల్యూస్ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఎక్స్ డాష్ -1 ప్లస్ 4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు దీన్ని మనము a మైనస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు 2ని అదే విధంగా ఉంచుకొని ఫస్ట్ దీన్ని చేస్తున్నాం. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. నెక్స్ట్ అదేవిధంగా వై డాష్ స్క్వేర్ +4 +4y
నెక్స్ట్ దీన్ని ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ డాష్ 4x డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s 4 నెక్స్ట్ 4 ఇంటూ y 4y డాష్ స్క్వేర్ ప్లస్ height ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు మనము దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను అంటే 2 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 4x డాష్ ప్లస్ y డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y డాష్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఒకటే ఉంది కాబట్టి 2x డాష్ స్క్వేర్. నెక్స్ట్ అదేవిధంగా y ఒకటే ఉంది కాబట్టి y డాష్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 4x ఏమవుతుంది మైనస్ 8x డాష్ స్క్వేర్. నెక్స్ట్ 4y ఏమవుతుంది ప్లస్ 8y. ఇది డాష్ అండి 8y డాష్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్లో అయిపోయినాయి, వై స్క్వేర్లో అయిపోయినాయి, ఎక్స్లో అయిపోయినాయి. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ని 8 ప్లస్ 4 ఎంత 12 ప్లస్ 4 16 ప్లస్ 2 18 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదే కదండి, మనకు ట్రాన్స్ఫార్మ్డ్ అయిన ఈక్వేషనే కదా మనల్ని కనుక్కోమన్నది, వచ్చింది అదే కదా. దేర్ఫోర్ న్యూ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకు కొత్తగా వచ్చిన ఈక్వేషనే కదా మనల్ని కనుక్కోమన్నది. అందుకే న్యూ ఈక్వేషన్ ఈజ్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 8y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ ఒకసారి గివెన్ ఏమి ఇచ్చారని 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే h, k వాల్యూస్ తెలుసు కాబట్టి మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x, yని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. దీనిలో ఎక్స్ ప్లేస్లో ఇవి వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన న్యూ ఈక్వేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.